అదేం క్వశ్చన్ సుష్మా, తప్పదు. పిల్లల్ని ఎప్పుడు అలా అడగకూడదు. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే పిల్లలకి మనం బుక్స్ కొనడము, స్కూల్ ఫీజులు కట్టడం అవుద్ది. మీ పిల్లల్లో కూడా ఇలా ఉన్నారా? కామెంట్లో పెట్టండి. అప్పుడు పిలవాలి, అప్పుడు పిలవాలి. హలో, ఈరోజు మా అబ్బాయి స్కూల్లో పీటీఎం ఉందన్నమాట. కాబట్టి నేను వెళ్తున్నాను. యాక్చువల్గా నేను పీటీఎంకి వస్తున్నాను అనేసరికి వాడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను రకరకాల క్వశ్చన్లు అడుగుతాను అని చెప్పి వాడికి భయం. కాకపోతే సుష్మా ఏంటంటే నిన్నటి వరకు షూటింగ్ చేసి అలసిపోయింది. నేనే ఈరోజు పీటీఎంకి వెళ్తాను. పీటీఎం ఓకేనా నేను వస్తే? అలాగే వాడి స్కూల్ బుక్స్ కూడా తీసుకోవాలి. 9th క్లాస్కి వచ్చేటప్పుడు పెద్దోడు అయిపోయాడు. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చూడు, ఇంకా తెలియదంట. అంటే వాడు పరీక్షలు సరిగ్గా రాసేది లేదా, ఆడికే నమ్మకం లేదంట. అంతేనా? అదేంట్రా అలా అనకూడదు, చూద్దామంట. అంటే మళ్ళీ 8th క్లాస్ మరి బుక్స్ డబ్బులు కడతాను నేను, వేస్ట్. ఆ బుక్స్ రిటర్న్ తీసుకుంటారా లేదా? చూడండి, ఇప్పుడు నాకు బాంబు పేల్చాడు. నేనేమో డబ్బులు కూడా ఇదిగోండి, డబ్బులు కూడా పట్టుకెళ్తాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పాం, స్కూల్ బుక్స్ అనేవి మనం క్యాష్ ఇవ్వాలంట. దానికి కారణాలు, వాళ్ళకి తగ్గ కారణాలు వాళ్ళకి ఉంటాయి. సరే, ఆ క్యాష్ అయితే పట్టుకెళ్తున్నాము. ఇప్పుడు బుక్స్ అన్నీ కొన్నాక నేను 8th క్లాస్లోనే మళ్ళీ చదువుతాను, 9th కాదు అంటే మనం ఎంత కష్టపడాలి చెప్పండి. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే పిల్లలకి మనం బుక్స్ కొనడము, స్కూల్ ఫీజులు కట్టడం అవుద్ది. మీరు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మా అబ్బాయి అప్పుడు కామెంట్లు చదువుతూ ఉంటాడు. చదువుతూ వాడి మీద ఏమైనా అన్నారనుకోండి, వేరే పేర్లతో రాసిస్తుంటాడు రిప్లైస్ కదా. మురికి దా, లేట్ అవుద్ది. మధ్యలో సరే అలా గుడికి దండం పెట్టుకెళ్దాం. 8th క్లాస్ పాస్ అవ్వాలి దేవుడా అని దండం పెట్టుకుని, అలాగేనా? సో ఇప్పుడు వెళ్ళి జస్ట్ గుడి దగ్గర దండం పెట్టుకుని అక్కడి నుంచి వాటి స్కూల్కి వెళ్తాము. అండ్ ఈరోజు మా నాన్నగారు కూడా కొంచెం హెల్త్ చెకప్ తీసుకెళ్ళాలి. కొంచెం ఆయాసంగా ఉంది అన్నమాట. యాక్చువల్లీ నిన్నే తీసుకెళ్ళాలి, బట్ నిన్న వేరే వర్క్ వల్ల అవ్వలేదు. తర్వాత సర్దుకుంది అన్నారు. ఏదైనా పెద్ద అంటే ఏజ్ పెరిగిన కొద్దీ అప్పుడప్పుడు హెల్త్ చెకప్లు చేసుకోవడం అనేది చాలా మంచిది. సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. ఆల్రెడీ మా ఇంట్లో జరిగిన విషయాలు ఇవన్నీ మీకు తెలుసు కదా. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ పర్వాలేదు, తగ్గిపోతుందిలే అని అనుకుని అది ముదిరిపోయింది అనమాట. అలా కాకుండా ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది కదా అని మా నాన్నగారిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. సో సోది లేకుండా ముందైతే గుడికి వెళ్ళి ఆ తర్వాత స్కూల్కి వెళ్దాం. స్కూల్లో తీస్తారో లేదు తెలీదు, నేనైతే ముందు చెప్తున్నా. సుష్మా ఓయ్, ఇదేంటి ఇప్పుడు షాక్ ఇచ్చాడు నాకు ప్రభంజనం. నేను ఇప్పుడు ఇలాగ బ్లాగ్ చేస్తే ఇలాగా 9th వస్తున్నాడు ఇదంటే ఇంకా తెలియదు అంటాడేంటి? ఇప్పుడు వెళ్ళేదే ఆ రిపోర్ట్ కార్డ్ తీసుకొని ఎంత మార్క్స్ వచ్చి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా తెలియదు. పీటీఎంలోనా? లాస్ట్ టైం పీటీఎంలో అలా ఏం చెప్పలేదు. మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు ఇది అది అడిగారు మధ్యలో కదా, ఇది ఫైనల్. ఈరోజు మార్కులు ఇస్తారు అయితే కరెక్ట్ కాదు దాన్ని బట్టి. అయితే అది అయితేనే నేను బుక్స్ కొనాలి లేదా? ఇప్పుడు ఆవలింత మొత్తం అందరికి తెలియాలి, మొత్తం పళ్ళు ఎన్ని ఉన్నాయన్నీ. మోస్ట్లీ పాస్ చేస్తారా? మోస్ట్లీ పాస్ చేసేస్తారా? అన్ని స్కూల్లో అంతే నాకు తెలిసి. అలా కాదు, అంతేనా? అవుతావా చేస్తారా? కన్ఫర్మా? మరి అయితే అలా అనకూడదు. అయితే చూద్దాం ఇలా అనకూడదు. సరే, మేమైతే వెళ్ళొస్తాం, ఓకేనా? ఇంకా తగ్గలేదా? నీది కూడా సరే, నాన్నగారు చూపించినప్పుడు నీది కూడా చూపిద్దాం, ఓకేనా? సో నాకు తెలీదు పీటీఎం అంటే ఏదో అబ్బాయి ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు వాటి గురించి అంటున్నాను. యాన్యువల్ ఎగ్జామ్ అయిన తర్వాత కాబట్టి ఈ పీటీఎంలో మార్కులు ఏదో ఇస్తారని నాకు ఇది ఇప్పుడే తెలిసింది. సుష్మాకి ఆ దగ్గేదో కానీ దాదాపు 20 days నుంచి ఉందన్నమాట. వాళ్ళ అమ్మగారిది అయిన తర్వాత బాగా ఏడ్చింది కదా, అప్పుడు స్టార్ట్ అయింది ఆ దగ్గు. ఆ దగ్గు నుంచి ఏంటంటే వాట్సాప్ కాల్ అనేది వచ్చి వెళ్ళిపోయింది. సరే, ఆ దగ్గు స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దగ్గు తగ్గట్లేదు. దాదాపు చాలా యాంటీబయాటిక్లు వేసింది. మళ్ళీ మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. తగినట్టు తగ్గుతుంది, రిలీఫ్ అవుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఎక్కడో యూట్యూబ్లోనే వేరే చిట్కాలు చూసాం అనమాట. అదేంటంటే ఎవరు ఫోన్, లవంగాలు నోట్లో పెట్టుకుంటే కొంచెం దగ్గు తగ్గుతుంది అని చెప్పి. హలో, మధ్యలో కాల్ వచ్చింది, అందుకని కట్ చేశారు అనమాట. అయితే ఇందాక నేను చెప్తున్నట్టు ఆ దగ్గుకి లవంగం నోట్లో పెట్టుకుని పడుకుంటే మాత్రం రిలీఫ్ వచ్చిందనమాట. మరి ఎందుకు అది వచ్చిందో తెలియదు, డ్రైగా వస్తుంది కంటిన్యూస్గా. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అది కూడా చూపిద్దామని నాన్నగారితో పాటు తీసుకెళ్తాను సుష్మాని కూడా. ఇప్పుడైతే డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏమైనా పట్టుకోవాలా మనం హాల్ టికెట్ లాంటివి అలాంటివి చూపించడానికి? పదైతే ఎన్ని గంటలకల్లా వెళ్ళాము? 9 to 1 అని అంది అమ్మ అయితే.
అంత ఆ లోప మరి ఇప్పుడు ఆల్రెడీ 12:30 అవుతుంది. ఫస్ట్ గుడికి వెళ్దామా స్కూల్కి వెళ్దామా? స్కూల్కి వెళ్ళిపోదాం. బుక్స్ కూడా తీసేసుకుంటే అక్కడ ఒకేసారి అయిపోతుంది కదా. ఈరోజు ఇస్తారా బుక్స్? ఇవ్వరా? ఏవో సిలబస్ మారిందన్నారా మరి ఆ బుక్స్? ఆ బుక్స్ కొత్తవి. ఓకే డోర్ చూసుకో. చలో మాన్, కంగ్రాచులేషన్స్. వావ్, ప్రపంచం. వెరీ గుడ్, పెట్టేసి క్లోజ్. సో ఫైనల్లీ పాస్. ప్రభంజన్ ఎలా ఫీల్ అవుతున్నావు? రే కార్లో కూర్చుని కాదు చెప్పురా అనా. సరే కూర్చో. ఆ ఫోటో ఉంది పడిపోదు చూసుకో. సో మా వాడు కండిషనల్ పాస్ అవ్వకుండా డైరెక్ట్గా రెగ్యులర్గా మార్కులు తెచ్చుకుని పాస్ అవడంతో కొంచెం హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే బ్యాక్ టు హోమ్. గుడికి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్తాం. సుష్మా కూడా చాలా సంతోషిస్తుంది. చాలా సంతోషిస్తుంది కదరా అమ్మ. మొత్తానికి కండిషనల్ పాస్ కాదు అని చెప్పాలి, అంతే కదా. ఫైనల్గా గుడి పని కూడా అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళి కాసేపు భోజనం అయితే చేసుకుని రెస్ట్ తీసుకున్నాక నాన్నగారు తీసుకెళ్ళండి హాస్పిటల్కి. మొత్తానికి మనోడు పాస్ అయ్యాడు. చెప్పాడా? ఫెయిల్ అయిపోయానని అన్నాడు. నాకన్నా ముందు వచ్చాడు కారు పెట్టిలో. ప్రాంక్ అంట. కండిషనల్ పాస్ కాదు, ఒరిజినల్ పాస్. వాడు మార్కులు తెచ్చుకుని పాస్ అయ్యాడు. మరి డిన్నర్కి ఏమైనా తీసుకెళ్తావా? ఏమైనా వాడికైనా కొంటా? సాయంత్రం తీసుకెళ్ళా. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం? వెళ్ళాలి. నాకే నిన్నటి వరకు బాగానే ఉన్నానా, గొంతు షూటింగ్ అనేసరికి నేను బాగానే ఉంటాను అనమాట. కాదు, జ్వరం వచ్చినట్టు అది అయిపోయింది. అరే ఫ్యాన్ బాడీ ఇక్కడ పడుకొని అలారం పెట్టుకొని లెగిచి మామయ్యకి అన్నం పెట్టావా? అయిపోయిందా? మీకు పెట్టేస్తాను. సో ఇంట్లో రెగ్యులర్గా పనులన్నీ అయిన తర్వాత, అంటే మీకు తెలిసిందే కుక్కలను తిప్పడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిన తర్వాత ఇప్పుడైతే బయలుదేరా అనమాట. అయితే మా నాన్నగారు అన్నారు ప్రస్తుతానికి బాగానే ఉంది, తర్వాత వెళ్దాం అన్నారు. ఎందుకంటే ఆయన మూడ్ని బట్టి వస్తారు కొన్నిసార్లు. సో అందుకని ఆయన కాకుండా అట్లీస్ట్ సుష్మాకి మళ్ళీ షూటింగ్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పి చిన్న క్లినిక్ ఏదైనా తీసుకెళ్తున్నాను. పెద్ద హాస్పిటల్ అనుకున్నాం, మరి ఈ టైంకి డాక్టర్లు ఉంటారో లేదో తెలియదు కాబట్టి ముందు దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్తాను. నీకు ప్రాబ్లం అసలు ఏంటి సుష్మా? గొంతు నొప్పి. అంటే అది ఏంటి కరెక్ట్గా తెలిస్తే దాన్ని బట్టి. గొంతు అంటే తగ్గట్లేదు, కొంచెం అని అనాల్సి వస్తుంది. గొంతులో కిచ్ గొంతు నొప్పి, కళ్ళల్లో వేడావులు, నీరసం. ఏంటికి వెళ్ళిపోదాం మరి, గొంతు మెయిన్ అదే కదా, నీరసంగా ఉంటుంది. సో ఏంటి ఎవరైనా ఉంటే చూసి వెళ్తామండి. ఈరోజు యాక్చువల్గా సాటర్డే, మరి వాళ్ళు కూడా వీకెండ్ అని పార్టీలకి. సండే ఉండదు అనుకుంటా, చెప్పలేము. చెప్తున్నాను ముందైతే హాస్పిటల్కి వెళ్ళి రిజల్ట్ ఏంటంటే తెలుసుకుంటాం. కాదు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్ ఏమో. అక్కడ మామూలు 10 ప్రస్తుతం అయితే ట్రై చేసామండి 2-3 క్లినిక్స్. అందరూ కూడా లేదు వీకెండ్ పబ్స్ ఉన్నాయి అనలేదు, కానీ వాళ్ళు కూడా వేరే పనులు ఉంటాయి కదా. మేము వచ్చింది లేట్ కాబట్టి డాక్టర్ లేరు అనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. అక్కడ క్లినిక్లో పని అవ్వలేదు కాబట్టి చిన్న క్లినిక్ కూడా వెళ్ళాం, అది కూడా క్లోజ్ ఉందన్నమాట. ఇంటికి వచ్చేసి సుష్మా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఉంది అంటే మేము ముగ్గురం ఏంటంటే భోజనాలకి ఇక్కడ ఇంట్లో మాకు లేదు అన్నట్టుగా తిండి తినడానికి వెళ్ళిపోతున్నాం. చపాతి తిన్నాము. ప్రభంజన్ తెమ్మని అన్నారు కాబట్టి ప్రభంజన్ మరి జస్ట్ వచ్చినా లేకపోయినా తీసుకెళ్లాల్సిందే. లేట్గా వస్తాడు కాబట్టి వాడిని తీసుకొని వెళ్దాము అని ఫిక్స్ అయ్యా. మేము ఇదంతా తిరగాలి కూడా, హాస్పిటల్కి అంతా వెళ్ళాం కదా, లేట్ అయింది. సో మామయ్యకి ఫుడ్ పెట్టేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి, ఇప్పుడు గిఫ్ట్ షాప్స్ ఉండవు కాబట్టి ఆయన చిన్న కేక్ పట్టుకెళ్దాం అని. అంటే మేము తినేదానికి డబ్బులు సరిపోవాలి కదా అలా ఇంకా. అసలు యాక్చువల్గా ఈ మధ్య ఏంటో కానీ ప్రతి ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాను నేను. అనుకుంటారు వీడికి పంచ ఖాళీగా ఉన్నాడు వచ్చేస్తున్నాడేమో, వాళ్ళు ఆవిడ పిలిచి తీడు వచ్చేస్తున్నాడు అనుకుంటారు కదా, గ్యారంటీ అనుకుంటారు. నా ఫ్రెండ్స్ అలా ఏమనుకోరు, చెప్తారేంటి ఎవరైనా. సో నేను కూడా అలా అనుకోను. వస్తే హ్యాపీ,
అంతే. ఓన్లీ గర్ల్స్ పార్టీ అని అనుకున్నప్పుడు అప్పుడు పిలవాలి నన్ను, పిలవకూడదు. అప్పుడు పిలవాలి. ఇదేంటిది పిల్లల బర్త్డేలకి నిశ్చితార్థాలకి వీటన్నిటికీ కూడా నన్ను పిలిచేసి నన్ను పిలవకుండా తీసుకెళ్ళిపోయి ఏదైనా అందరికి చెప్పుకోవాల్సి వస్తుంది. మా ఆవిడకి కొంచెం హెల్త్ బాగాలేదండి, వీక్గా ఉంది, కాబట్టి నేను డ్రైవర్ జాబ్ చేసి వస్తాను, డ్రైవర్ కూడా ఫుడ్ పెడతారు కదా ఇక్కడ అని చెప్పుకుని ఒక్కరిని పిలిస్తే ఫ్యామిలీలో అందరిని పిలిచినట్టే. అలాగా. కానీ నన్ను ఎవరైనా పిలిస్తే మాత్రం నేను ఒక్కడనే వెళ్ళాలని డిసైడ్ అయ్యా. వీళ్ళని తీసుకెళ్తే నేను రాను, రెడీ అవ్వడానికి బద్ధకం అని. అది ఆ బద్ధకం లేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడైతే రెడీ అవ్వాలి, అలాగే వెళ్తున్నా. ఇప్పుడైతే వచ్చింది మా ఫ్లోర్. వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి అక్కడ వీడియో తీస్తాం లేదు తెలియదు, ఎందుకంటే వేరే వాడు తీస్తావా? ఓకే, సుష్మా తీస్తుందంట, నేను తీస్తాను లేదు తెలియదు. వీరైతే తీయమంటే కెమెరా అవునా? ఓకే, సో అదనమాట. గిఫ్ట్ షాప్ ఉంది కాబట్టి గిఫ్ట్ తీసుకునే బెటర్. కేక్ అనుకున్నాను, కానీ మా ఆస్థాన గిఫ్ట్ షాప్ ఓపెన్ చేసింది, ఇక్కడ ఏదో ఒక గిఫ్ట్ తీసుకుంటా. హాయ్ అండి, క్లోజింగ్ టైమా? సారీ, గిఫ్ట్ కావాలి బర్త్డేకి. పూర్వి, పీ ఫర్ పూర్వి. అంత టైం లేదు, లేట్ అయిపోయింది కాబట్టి క్యూట్ డాల్ నాకు నచ్చింది. పీ ఫర్ పూర్వి. అమ్మ నాతో చెప్పింది, నేను కాపీ కొట్టానని చెప్పావంట నువ్వు ఏదో ఎగ్జామ్లో. అడిగే అందుకే ఇంకా నాకేం చెప్పడు నువ్వు అలాగా అడిగితే. అంటే ఎగ్జామ్ లో నేను కరెక్ట్ రాశాను. ఆ ఎగ్జామ్ కాపీ, ఏ ఎగ్జామ్ రాది? సైన్సా కంప్యూటర్? నేను కరెక్ట్ రాశాను, మా ఫ్రెండ్స్ నువ్వు తప్పు రాసావు, అది కాదు ఆన్సర్ అని మార్పిచ్చారు. యాక్చువల్లీ నేను రాసిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే రాంగ్ అన్నాడు. అది కాపీ కొట్టడం ఎలా అవుద్ది? కాపీ కొట్టాను కదా అడిగినా సరే. అడిగితే ఎలాగా? అది చూస్తే కాపీ కొట్టడం, అది కాపీ కొట్టడం కాదు నాన్న. అంటే నాకెందుకు చెప్పలేదు, నేను అంత నేర్పించాను కదా డాడీ, బాగా కాపీ కొట్టిన అదేం చెప్తే బాగుంది కదా అని అనుకుంటారు కదా, అలా ఇలా. సో అది నేను అడగబోయింది. అది కాపీ కొట్టలేదంట. నేను అన్నీ చేస్తానండి వాడికి, కానీ వాళ్ళ అమ్మతో షేర్ చేసుకుంటాడు, నాతో షేర్ చేసుకోడు. మీ పిల్లల్లో కూడా ఇలా ఉన్నారా? కామెంట్లో పెట్టండి. కానీ వాడికి నాన్న అంటేనే ఇష్టం అమ్మకన్నా. వాడిది గుడ్ ఏం కాదు, నాదేం చెప్పట్లేదు. వాడికి నాన్న అంటేనే ఇష్టం అమ్మకన్నా. ఏరా నిద్రొస్తున్నప్పుడు అడుగుతాడు, నాకు రావట్లేదని. నాకు ఎలా ఉంటుందంటే, ఇది ఇప్పుడు చెప్పాలా, పడుకోమని చెప్పాలా, అంటే హెల్త్ ఇంపార్టెంటా, చదువు ఇంపార్టెంటా, అర్థం కాని టైంలో అడుగుతాడు నాకు. ప్రపంచం అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అదేం క్వశ్చన్ సుష్మా, తప్పదు. పిల్లల్ని ఎప్పుడు అలా అడగకూడదు, ఎందుకంటే పిల్లల మైండ్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది. సడన్గా ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం చెప్తే ఎవరు ఏమనుకుంటారు అని ఇదవుతుంది. మీరు కూడా ఎప్పుడు పిల్లల్ని దయచేసి తల్లిదండ్రుల విషయంలో, మిగతా అత్త ఇష్టమా, మా ఇది చాలా ఈజీ, పర్లేదు వాళ్ళు ఏదో సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు పర్లేదు, రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడగకూడదు నా ఉద్దేశంలో. ఆడైతే ఇద్దరు ఇష్టం అని చెప్తారు తెలివిగా. ఓకే కదా ప్రపంచం, ఒక్కళ్ళు ఎవరైనా అదే చెప్తారు, ఒక్కళ్ళే చెప్పాలి అని ప్రెజర్ చేస్తే మాత్రం తప్పు. అది మామూలు అడగడం తప్పు కాదు, ఇలా ప్రెజర్ చేయడం తప్పు. కేక్ అని అన్నాను కదా, ఒక చిన్న కేక్ తీసుకుందాము, మేము కేక్ కటింగ్కి లేం కాబట్టి అని అనుకుంటున్నా. చూడాలి, అక్కడ ఒక 1/2 kg కేక్ ఉంటే తీసుకొని వెళ్ళిపోవడమే. బయట ఏమో ఓవరాక్షన్ చేశాను నేను. వాట్ బ్రో అన్నావు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించినప్పుడు అంటే ఒక ఇది చూడు మాట్లాడు అన్నట్టుగా అలా అలా అనకూడదు. కాబట్టి నేను అంటే ఏంటి ఫ్లెక్సిబిలిటీ ఉండాలని చెప్పి వాట్ బ్రో కమాన్ బ్రో అన్నాను. అంతే ప్రపంచం. అమ్మో అంట. ఆ కవర్లు కూడా ఒక కవరు ఇన్ని బుక్స్ సుష్మా, ఒక చిన్న డబ్బా పట్టే ఉపయోగపడే అంత కవర్ ఇచ్చారు. నేను అన్నాను, బాబు 50,000 ఫీజు కట్టాం కదా, ఇంత ఇంకో రూపాయి కవర్ ఎక్కువ ఇవ్వలేరా, ఏదో కవర్ కూడా డబ్బులు పెట్టండి కొనేస్తాను అన్నాను. తీసుకోండి అన్నారు. అది తీసుకున్నది కూడా చిరిగిపోతుంది, పాప మా ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా చిరిగిపోతుంది. ఎవరు మాట్లాడలేదు, నేను మాత్రం అడిగేసాను, ఏమంది ఏంటండి ఇది చిరిగిపోయిన కవర్లు ఇస్తున్నారు, కొంచెం క్వాలిటీ కవర్ ఇవ్వండి అన్నాను. అవునా ప్రపంచం, ఇంకే దాంట్లో తప్పు రైట్ వెళ్ళాలి.
నాన్న చూడు बहुत राष्ट्रीय है सिचुएशन बड़ी ड्रास्टिक है तेरा स्माइल बहुत हार्ड है बाकी सबकी प्लास्टिक है Optics से अलग अलग चश्मा लिया पूछा तो मॉम स्टिक से मारी मुझे सदमा दिया बोली कि तू भी अपने पे फिदा तो एक नंबर सही है दूसरे के प्यार में गिरने से మనకి పాట రాలేదనుకో నోటికి అడ్డంగా చేతులు ఇలా ఊపేసి అనాలి అంతే లిఫ్ట్ వచ్చింది ఆ జన్మప్పుడు ఇదిగా ఎవరు ఫ్రెండ్స్ ఏంటి చదువుకునే టైంలో బయటకు లేదు రే లోపలికి వెళ్ళు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు నేర్చుకో బుద్ధిగా ఉండడం నేర్చుకో స్కూల్లో ఏంటి ఆటలు ఇలాగా ఏదో ఒక చాలా సీరియస్ ఉండేవారు తల్లిదండ్రులు అలాగే మంచి విషయం చెప్తుంటే క్వాలిటీ అయితే తల్లిదండ్రులు అంత సీరియస్ నాన్న వైపు ఇది ఫ్రెండ్లీగా ఉండేవారు కాదు డాడీ నాతో ఫ్రెండ్లీగా ఉంటే బాగుండు అని చాలా మంది అనుకున్నారు ఇప్పుడు ఏంటంటే డాడీ లాగా ఉంటే బాగుండు ఈ రేటి నా ఏజ్ గ్రూప్ వచ్చేస్తున్నాడు ఎక్కడ మా ఫ్రెండ్స్ లాగేస్తాడని అంత జెర్సీ ఫీల్స్ ఎక్కువైపోయింది మా అమ్మ మంచిగా ఉండేది నాతో అంటే ఇలా గెంతుది కాదు కానీ వాట్సాప్ బ్రో వాట్సాప్ ఏంట్రా బాబు మా నాన్న వాట్సాప్ కమాన్ టెలిగ్రామ్ అక్కడ మాత్రం మామూలు ఉండాలి డైలీ వచ్చాం తిండి తినడానికి వచ్చాం హలో నాకు టైం పడుతుంది బయటికి రా దున్నపోత వస్తున్నానంట మరి అది వినాలి స్పీకర్లో పెడితే మా ఆడియన్స్ కూడా తెలుసు చెప్తుంది ఎవరా కమాన్ బ్రో మన సీరియస్ ఇప్పుడు చూడు డిగ్నిఫైడ్ రవికిరణ్ చూస్తాం మాట్లాడు చలో హలో ఏం యాక్టర్లు బాబీ మామూలు యాక్టర్లు కాదమ్మా ఊరా. అందుకని తీసుకొచ్చాను నేను లేట్ అయిందని వాడి కోసం వెయిట్ చేసి తీసుకొచ్చాను పడుకోవాలి అప్పటి నుంచి ఏంటి చాక్లెట్లు ఏంటి నీకోసమే దాచాను అందుకనే కొన్నా హాయ్ ప్రపంచం అంటే అడగలను రవికి ఇష్టం పిల్లలంటే తీసేసుకోండి ఒక రోజు కూడా ఉంచుకోరు బంగారు తల్లి కూర్చేది ఈరోజు నవ్వుతున్నా నాన్న కూర్చేది ఫస్ట్ టైం పట్టుకో గట్టిగా రెండు చేతులతో పట్టుకోరా కేక్ కావాలి అది దాని బాధ కేక్ తినేస్తావు నువ్వు తినేస్తావా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియర్ పూర్విక హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే అరే నువ్వు రారా వేరే ఫ్యామిలీ కాకుండా కేక్ ఇచ్చారు నాకే అన్నట్టు తినేస్తున్నాను ఒకసారి ఫొటోస్ నచ్చావు ఇది ఎవరితరా బాబు నేను చెప్తాను బాయ్ బాయ్ నవ్వులు కాదు రెడీ బాయ్ 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 ఓకే చల్ బాయ్నే సో ఫైనల్గా ఉదయం స్కూల్ దగ్గర స్టార్ట్ అయితే ఈరోజు డే అయితే బర్త్డే పార్టీతో ఎండ్ అయిందనమాట మధు వాళ్ళ ఇంట్లో ఐ మీన్ మా మధు కిషోర్
వాళ్ళ పాప పూర్వీ బర్త్డే సెలబ్రేషన్ అయితే కొంచెం పార్టిసిపేట్ చేసాము. అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రాగానే ఇంకా మా వాళ్ళిద్దరూ పడుకోవడానికి రెడీ అయిపోయారు. సో నేను కూడా ఆ పనిలో ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.